హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 24వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఏంటండి పిలిచారు అంటూ వచ్చింది ఉష. కొత్త కొత్త జంటికి ఏదైనా కావాలి ఏమో, మంచి చెడ్డ చూశారా అన్నాడు సుధీర్. ఆ ప్రణతికి ఎలా ఉండాలో చెప్తూ ఉండు అన్నాడు సుధీర్. ప్రణతి ఇక్కడే ఉంది రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఉష. ప్రణతిని చూసి సుధీర్ ఏంటమ్మా డల్గా ఉన్నావు అన్నాడు. ప్రణతిని చూస్తే చాలా బాధగా అనిపించింది సుధీర్కి. పిల్ల ఇలా ఉంటే ఎందుకు ఉంది ఏంటి అని కూడా అడిగే పని లేదా మీకు అన్నాడు సుధీర్. అందుకే నేను డాబా మీదకి వెళ్ళు, ప్రమోద్ ఉన్నారు అని చెప్పాను అంది ఉష. ప్రణతి తలదించుకుని అలాగే కూర్చుని ఉండిపోయింది. ఏమా పైకి వెళ్ళొచ్చుగా అన్నాడు సుధీర్. వెళతాను బాబాయ్ అంది ప్రణతి. హుషారుగా ఉండే ప్రణతి అలా కూర్చోవటం అస్సలు నచ్చలేదు సుధీర్కి. రూంలోకి వెళ్ళాడు సుధీర్. ఏంటి ప్రణతి అలా ఉంది ఉష అన్నాడు సుధీర్. జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది ఉష. ఆ విషయాలేనా? తోడికోడలు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు సరదాగా అన్నాడు కాస్త కోపంగా సుధీర్. అయినా భార్యను అర్థం చేసుకోవాలి ముందు, తర్వాతే ఏదైనా అన్నాడు సుధీర్. హలో సుధీర్ సార్ గారు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఒకసారి. మీరండి ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మనం మొదటి రోజు గుర్తు తెచ్చుకోండి అంది ఉష. అది కాదు ప్రణతి, నీకు మళ్ళీ గడుసు పిల్ల ఏంటి? మొదటి రోజే మొగుడికి మొట్టుకాయలు వేసిన చరిత్ర కదా అనేది అన్నాడు సుధీర్. అందుకు మీరు ఇచ్చిన పనిష్మెంట్లు కూడా గుర్తు తెచ్చుకోండి. మొట్టుకాయ వేశానని కక్షతో బయటకు వెళ్ళనివ్వకుండా 3 రోజులు నన్ను గది లోపలే ఉంచేశారు బందీగా అంది ఉష. ప్రణతి సుకుమారంగా గారాభంగా పెరిగిన పిల్ల. ప్రమోద్ అర్థం చేసుకోవాలి కదా అన్నాడు సుధీర్. మేము గారాభంగా పెరిగి వచ్చిన వాళ్ళమేనండి. ఇలాంటి విషయాలు మగవాళ్ళకి ఏమి తెలుస్తాయి? ఓర్పు నేర్పు అంతా ఆడవాళ్ళలోనే కదా ఉంది. అబ్బో, కూతురు అయ్యేసరికి ఆడవాళ్ళ కష్టాలు గమనిస్తున్నారా సుధీర్ బాబు గారు అంటూ నవ్వింది ఉష. ఈ వాదన నాకెందుకు? మీ ఆడవాళ్ళు ఎలా చెయ్యాలో అలా చేసుకోండి. నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా అన్నాడు సుధీర్. వేసుకోలేదు అంది ఉష. ఇవిగో టాబ్లెట్స్, అక్కడ జ్యూస్ తీసి పెట్టాను తాగు. సరే వెళ్ళి వస్తాను అంటూ ప్రణతి గదిలోకి వెళ్ళాడు సుధీర్. ప్రణతి హాయిగా నిద్రపోతుంది. పోనీలే అనుకుని పైకి వెళుతుంటే ప్రణతి అనుకున్న ప్రమోద్ బయటకు వచ్చాడు ఆనందంగా. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ప్రమోద్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అనుకుని సుధీర్ కాసేపు కూర్చున్నాడు. ప్రణతి నిద్రపోయినట్టు ఉంది అన్నాడు సుధీర్. పర్లేదులేండి అన్నాడు ప్రమోద్. పిల్లలంతా తోట దగ్గరకు వెళ్ళినట్టు ఉన్నారు అన్నాడు సుధీర్. వస్తారా, మనం తోట దగ్గరకు వెళ్ళి వద్దాం అన్నాడు సుధీర్. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పి తోటకు బయలుదేరాడు అల్లుడిని తీసుకుని సుధీర్. మాటల్లో అల్లుడి ఇష్టాలని తెలుసుకుంటున్నాడు సుధీర్. ప్రణతికి ఏమీ ఇష్టమో నీకు తెలుసా ప్రమోద్ అన్నారు సుధీర్. లేదు మామయ్య గారు అన్నారు ప్రమోద్ నవ్వుతూ. ఈరోజు మరి ప్రణతి ఇష్టాలు తెలుసుకో, నీ ఇష్టాలు తనకు చెప్పు. బైక్ బాగా నడుపుతారా అన్నాడు సుధీర్ నవ్వుతూ. చాలా ఫాస్ట్గా మామగారు అని చెప్పాడు ప్రమోద్. మొదట్లో ఎలా నడిపేవాడివి అన్నాడు సుధీర్. చాలా జాగ్రత్తగా నేర్చుకున్నానులేండి అన్నాడు ప్రమోద్. పెళ్ళయ్యాక ఎలా ఉండాలి ఏంటి అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొందరు. ఏమీ అర్థం కాని మనం అలా ప్రవర్తించాల్సి వస్తుంది ఒక్కోసారి. కానీ తెలియనిది ఏమీ ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుని అందంగా సాగాలి. ఒక్క అమ్మాయి కాస్త ఫాస్ట్గా ఉంటుంది. వారితో వారు పొందిన అనుభవాలు మనకు చెబితే, మనకు వచ్చిన అమ్మాయి కాస్త సున్నితంగా ఉంటే ఇబ్బంది పడుతుంది కదా అంటూ నవ్వాడు సుధీర్. మామయ్య గారు చెప్పే ప్రతి మాట నిజం అనుకున్నాడు ప్రమోద్. సుధీర్ మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వింటున్నాడు ప్రమోద్. ఒక రకంగా ప్రమోద్ మనసులో ఆ ఇబ్బందే ఆలోచిస్తున్నాడు. తన ప్రవర్తన వల్ల ప్రణతి తనకి కాస్త దూరంగా ఉందా? తను అలా ప్రవర్తించటం తప్ప అర్థం కాని సందిగ్ధంలో ఉన్నాడు ప్రమోద్. కొత్త జంట, వారి మంచి కోరే వాళ్ళని ఏమైనా సలహాలు అడిగితే తప్పేం లేదు. పరిగెత్తి తాగితే అమృతమైన రుచి తెలియదు. అదే మనం కొద్ది కొద్దిగా ఇష్టంగా తాగితే ఆ రుచి మనకి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చెప్పే మాటలు కొన్ని నిజం ప్రమోద్. భార్యాభర్తలని పాలు పంచదారగా కలిసిపోవాలి అని చెబుతారు. నిజం. ఇద్దరి ప్రేమను పాలు పంచుకోవాలి. ప్రేమ అనే 2 అక్షరాలలో మనిషి జీవితమే ముడిపడి ఉంది చూసావా అంటూ నవ్వాడు సుధీర్. సుధీర్ మెల్లమెల్లగా ప్రమోద్కి అర్థమయ్యేలా విషయాలను చక్కగా చెప్పుకొచ్చాడు. పొలం దగ్గరకు వెళ్లారు. పిల్లలంతా కలిసి షటిల్ ఆడుతున్నారు. ఒకటే కేరింతలు ఆటలు. వారితో కలిసి ప్రభాకర్ గారు, సాకేత్, కావ్య అందరూ గోలగోల చేస్తున్నారు. సుధీర్ని ప్రమోద్ని చూసి అందరూ వచ్చారు పలకరించడానికి.
చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అన్నాడు ప్రమోద్. ఏంటి బావగారు, పొద్దున హుషారుగా కనిపించారు, ఇప్పుడు ఏంటి డల్గా కనిపిస్తున్నారు అంటూ నవ్వాడు రవితేజ. రేపు ఉదయానికి పూర్తిగా హుషారుగా ఉంటారు లేరా అన్నాడు సుధీర్ నవ్వుతూ. ప్రమోద్కి ఎటు చూసినా ప్రణతి కనిపించసాగింది. ప్రమోద్లో సుధీర్ నాటిన ప్రేమ విత్తనం చిగురించింది. అతని మనసంతా ప్రణతినే నిండిపోయింది. నేను ఇబ్బంది పెట్టాను, తనకి సారీ చెప్పాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళి ప్రణతి దగ్గరకు చేరదామా అన్న అంత బాధగా ఉంది ప్రమోద్కి. ప్రభాకర్ గారికి సుధీర్ చెప్పాడు ఉష కోరిన కోరిక. దాందేముంది సుధీర్, మన చెరువులోనే ఉన్న ఈ చేప పిల్లలు అంటూ నవ్వారు ప్రభాకర్. ఇవన్నీ కోరికలు చూస్తుంటే మా అమ్మ పుట్టేటట్లు ఉందిరా అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ. పుట్టేటట్లు ఏంటి నాన్నగారు, నానమ్మే పుట్టేది అన్నాడు సుధీర్ నవ్వుతూ. సరే నేను చెప్పి వండిస్తాలే అని ప్రభాకర్ గారు వెళ్ళి రమణయ్యకు చెప్పారు. సాకేత్ వేసుకొచ్చిన కారులో బయలుదేరారు. కావ్య, పుణ్య అందరికీ చెప్పారు వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నట్లు. ఉండొచ్చు కదా అన్నాడు సుధీర్. లేదులే బావా, ఇంట్లో అమ్మ వాళ్ళు బాబు అక్కడే ఉన్నారు కదా అన్నాడు సాకేత్. వెళ్ళి వస్తామన్నయ్య అని బయలుదేరింది కావ్య. శ్రీపుణ్య అందరికీ చెప్పింది. వెళ్తున్న కారు వైపు అలాగే చూశారు కాసేపు అందరూ. నవ్వుకున్నాడు సుధీర్. అతి ప్రేమ కూడా ఒక్కోసారి మనశ్శాంతిని చెడగొడుతుంది, అలాంటిది అని ప్రమోద్ని చూసి నవ్వుకున్నాడు. చైతన్య, రవితేజ కూడా ఈరోజు ప్రభాస్ వేసుకొచ్చిన కారులో బయలుదేరుతున్నారు. అక్కడి వరకు వెళ్ళి రవితేజ అక్కడి నుంచి బస్సులో వెళ్ళిపోతాను అన్నాడు. ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి టైం ఉంది కదా అన్నాడు సుధీర్. లేదు బాబాయ్, ఇంకా మా అయితే 10 రోజులు ఉంది, అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పాడు రవితేజ. చైతన్యలో వచ్చిన మార్పు చూసి ఆనందపడ్డాడు సుధీర్. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త నాన్నగారు అని చెప్పాడు ప్రభాస్. అత్తయ్యగారికి ఏమైంది అని అడిగాడు ప్రమోద్. ఏం లేదు, మందులు వాడుతుందిలే అని మాట దాటవేశాడు సుధీర్. పిల్లలందరూ అందరికీ చెప్పి వాళ్ళు బయలుదేరారు. కాసేపు తోటంతా తిప్పి చూపించాడు సుధీర్. చక్కటి మనుషుల మధ్యన మంచి వాతావరణంలో అందంగా పెరిగింది ప్రణతి. ప్రణతి మనసు తెలుసుకుని ప్రవర్తించాలి ఇక నుండి అని తెలుసుకున్నాడు ప్రమోద్. ప్రణతి ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ని చూస్తుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది ప్రమోద్కి. ప్రతి ఒక్కరూ మాటలు ఎంతో సౌమ్యంగా, అర్థవంతంగా ఉంటున్నాయి. ప్రభాకర్ గారు మాటలు వింటూ కూడా చాలా తెలుసుకున్నాడు ప్రమోద్. చేపల కూర తింటావా ప్రమోద్ అన్నాడు నవ్వుతూ సుధీర్. తింటా అని చెప్పాడు ప్రమోద్ నవ్వుతూ. ఓకే అని కాస్త ప్లేట్లో వేసి ఇచ్చారు ప్రభాకర్ గారు. ప్రమోద్కి తోడుగా తను తిన్నారు. మీరు తినరా మామయ్య గారు అని అడిగాడు ప్రమోద్. మీ చిన్న మామగారు అచ్చం వాళ్ళ అమ్మలాగాలే బాబు అంటూ నవ్వారు ప్రభాకర్ గారు. ప్రశాంతి గారికి ఇష్టం లేకపోవటం, తను కూడా ఆమె ముందు తినకపోవటం, అలాంటి విషయాలు కొన్ని చెప్పారు ప్రభాకర్ గారు. ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాడు. అమ్మమ్మ గారికి ఇష్టం లేదని మీ ఇష్టాన్ని కూడా వదులుకున్నారా? తాతగారు మీరు చాలా గ్రేట్ అన్నాడు ప్రమోద్. మన కోసం వారు అందరినీ వదిలిపెట్టి మనతో వచ్చేస్తారుగా బాబు. మరి మనం వారికి ఇష్టమైనది కూడా తెలుసుకుని అవి ఇస్తూ, ఇష్టం లేనిది తెలుసుకుని అవి ఇస్తూ, ఇష్టం లేనిది తెలుసుకుని అవి చేయకుండా ఉండటం మంచిది కదా బాబు అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ. ఆయన చెప్పిన ఆ 4 మాటల్లో ఎంతో జ్ఞానం దాగి ఉంది. నిజం, అలానే ఉండాలి. అమ్మా నాన్నగారు ప్రేమగా ఉండటం తెలుసు, కానీ ప్రేమగా భార్యతో ఎలా ఉండాలో తెలియని తొలిమెట్టు మీద ఉన్న ప్రమోద్కి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఏదో చేసేశాడు. తాతగారిని చూసి ఎంతో నేర్చుకోవాలి, చిన్నమావి గారిని చూసి చాలా తెలుసుకోవాలి అని అనుకున్నాడు ప్రమోద్. సుధీర్, ప్రభాకర్, ప్రమోద్ ముగ్గురు బయలుదేరి ఇంటికి వెళ్లారు. అప్పటికి భోజనాలు చేసి ఎవరి దారిన వాళ్ళు బయలుదేరారు. అందరికీ టాటా చెప్పి అటు సాకేత్ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. ఇటు రవితేజ, చైతన్య, ప్రభాస్ వెళ్ళిపోయారు. ఇక చెర్రీ మిగిలాడు. ప్రణతికి పెద్ద పిన్ని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. భార్యాభర్తలు అంటే శరీరం ఒకటైతే ఆత్మ ఒకరులా ఉండాలి. స్వతంత్రించి నువ్వే చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. చిన్నగా నీ అభిప్రాయాలను చెప్పగలగాలి. ప్రేమగా ఉండటం నేర్చుకోండి. మొక్కుబడిగా నువ్వు ఉండవద్దు. భార్యాభర్తల బంధం 100 ఏళ్ల బంధం. పుట్టిన పసిపాప అమ్మ పొత్తిళ్లలో ఎంతో హాయిగా ఉంటుంది. పెరిగాక నడుస్తూ పడుతుంది, ఏడుస్తుంది, తిరిగి లెగిసి మళ్ళీ నడుస్తుంది. అలానే పెరుగుతారు. ఒక వయసులో తెలియనివి మరొక వయసులో తెలుస్తూ ఉంటాయి. వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆడపిల్లకు వారి జీవితంలో మార్పు అనేది సహజం. మొదటి రోజులో అలానే అందరం భరించిన వాళ్ళమే. నేను ఒక్కదాన్ని పడుతున్నాను ఈ బాధలు అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు సుఖమైన జీవితంలోకి అడుగు పెడుతున్నావు.
ఆ సుఖం ఎందులో ఉంటుంది? నీ మనసులోనే ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా ప్రమోద్ దగ్గర ప్రవర్తించు. విషయం నీకే అర్థమవుతుంది. ఒకరికొకరు కొత్త వాళ్ళమే, భార్యాభర్తలం అవుతాము. నిన్ను ప్రేమించి మరీ చేసుకున్నాడు ప్రమోద్. అది మర్చిపోకు ప్రణతి. ప్రేమగా దగ్గరకు వస్తే అలుసుగా చూడకు. కానీ ఆ ప్రేమ కొరవెడితే జీవితం నరకప్రాయంగా ఉంటుంది. అటువంటి విషయం భరించలేము అని చక్కగా కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్పుకొచ్చింది. నిజమే, తను చేసినది తప్పే. తను ఏదో ఒక రకమైన భయంతో బిగుసుకుపోయింది. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలన్నీ అనుభవించే కదా మంచి భార్యాభర్తలు అనిపించుకుంటున్నారు అనుకుంది ప్రణతి. ముందుగా ప్రమోద్కి సారీ చెప్పాలి. పాపం ప్రభాస్ పిలిపిస్తే వెళ్ళలేదు నేను, తప్పైపోయింది అనుకుంది ప్రణతి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు పిన్ని అని అడిగింది ప్రణతి. ఉమా ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ, ఏమో ఎంత బాధ అనిపించిందో. ఎంత మీ ఇల్లు అయితే మాత్రం ఇలా చేయొచ్చా అని అనుకునే ఉంటాడు. అందుకే రావటమే, చక్కగా ప్రేమగా పలకరించు, నవ్వు అని చెప్పింది ఉమా. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.